వెల్కమ్ టు GTPL న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలు ఆలయ ప్రాంగణాన్ని పునఃప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. మేళ వాయిద్యాల నడుమ సీఎం దంపతులకు స్వాగతం పలికిన అర్చకులు, నిర్వాహకులు. ఆర్గానిక్ పసుపు పంటకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లి గంగారెడ్డి అధ్యక్షతన నిజామాబాద్లోని మొదటి వార్షికోత్సవ సదస్సులో పాల్గొన్న ఎంపీ అరవింద్, కలెక్టర్ ఇలా త్రిపాఠి. బోధన్ పట్టణ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తుంది. బోధన్ బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు. నిజామాబాద్ నగరంలోని పలు డివిజన్లలో TUFIDC నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ల శిక్షణ సమావేశానికి హాజరై పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. నిజామాబాద్ కామారెడ్డి కలెక్టరేట్లలో సంబంధిత అధికారులను ఆదేశించిన కలెక్టర్లు. పోలీస్ ప్రజావాణి కార్యక్రమానికి 33 ఫిర్యాదులు. సిపి సాయి చైతన్య వెల్లడి. వ్యాపారం ఆమె వృత్తి, సేవ ఆమె ప్రవృత్తి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఆసుపత్రిలో 50 లక్షల రూపాయల వ్యయంతో ఆక్సిజన్ జనరేటర్ ఏర్పాటు చేసిన నల్ల స్రవంతి రెడ్డిపై కేసీ స్పెషల్ ఫోకస్. భక్తులకు కొంగు బంగారంగా శరవేగంగా నిర్మాణం జరుగుతున్న వారాహి దేవాలయం. ఇందూరు ప్రజలు అదృష్టవంతులన్న అర్చకులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. బోధన్ పట్టణంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు మొప్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొదట జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మహిళలకు వడ్డీ లేని రుణాలను సుదర్శన్ రెడ్డి పంపిణీ చేశారు. 5 లక్షల ఇల్లు కూడా కేవలం మీ సాంక్షన్ వచ్చి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా, ఎవ్వరు కూడా రూపాయి అడగకుండా అడుగుతున్నారా? ఇచ్చేటప్పుడు మీరు అడుగుతున్నారా? మీకు కూడా ఇప్పుడు గ్రామాలలో మన డిస్ట్రిక్ట్. ఇంకా ఈ సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బిన్ హందన్, DCC అధ్యక్షులు నగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆర్గానిక్ పసుపు పంటకు విస్తృత స్థాయిలో డిమాండ్ ఉన్నందున సేంద్రియ విధానంలో పసుపు పంట సాగుపై దృష్టిని కేంద్రీకరించాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్, ధర్మపురి, కలెక్టర్ ఇలా త్రిపాఠి రైతులకు పిలుపునిచ్చారు. జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో తొలి వార్షికోత్సవ సభ రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ అరవింద్ ముఖ్య అతిథిగా విచ్చేయగా కలెక్టర్ ఇలా త్రిపాఠి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బోర్డు కార్యదర్శిగా వ్యవహరిస్తున్న IAS అధికారిని N భవానీశ్రీ, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా పసుపు బోర్డు ద్వారా ఏడాది కాలంగా రైతులకు అందించిన తోడ్పాటు, చేపట్టిన కార్యక్రమాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బోర్డు చైర్మన్, కార్యదర్శులు వివరించారు. ఎంపీ అరవింద్ మాట్లాడుతూ పసుపు సాగులో నిజామాబాద్ జిల్లా ప్రత్యేకతను కలిగి ఉందని, 3 దశాబ్దాలకు పైగా ఈ ప్రాంత రైతులు అలుపెరగకుండా కొనసాగించిన పోరాటాలు, నిరవధిక కృషి ఫలితంగా జాతీయ పసుపు బోర్డును ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏడాది క్రితం నిజామాబాద్లో ఏర్పాటు చేసిందని అన్నారు. బోర్డు ఏర్పాటైన ఫలితంగా ఇక్కడి పసుపు పంటకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఏర్పడుతుందని, విదేశాలకు నిజామాబాద్ ప్రాంత పసుపు పంటను పరిచయం చేయడంలో బోర్డు సఫలీకృతం అయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఉద్యానవ శాఖ సంయుక్త సంచాలకుడు శ్రీనివాసరావు, పసుపు బోర్డు అధికారులు, రైతులు, ట్రేడర్లు పాల్గొన్నారు.
జీవితకాలంలో పసుపు పోడు సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన దాదాపు 12 సంవత్సరాలు till we achieve a turmeric, separate code for turmeric, he did not wear footwear. So that is the history of Mr. Manohar Reddy. Unfortunately, he passed away a couple of years ago. After the declaration of National Turmeric Code by Honorable PM, we made sure he wore his footwear after 12 years. So that is the satisfaction. అదే రకంగా నేను సెక్రటరీ గారితో మల్లినారెడ్డి గారితో మాట్లాడడం జరిగింది, కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. దాదాపు ఈ దేశంలో ఎక్స్పోర్ట్స్ ప్లస్ విత్ ఇన్ ఇండియా పసుపు ఇవాళ 30,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నాం. ప్రధానంగా నాకు ఒక కమాడిటీగా 30,000 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతాం పసుపు. దిస్ ఈస్ హ్యూజ్. అండ్ ఈ గత 40 సంవత్సరాల నుంచి ఇది బాగా జరిగింది. రూరల్ నియోజకవర్గంలో పలు గ్రామాలలో అభివృద్ధి పనులను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి శంకుస్థాపనలు చేశారు. నూతన కలెక్టరేట్ పక్కన గల న్యాక్ భవనమునందు నిర్వహిస్తున్న నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు గ్రామ పరిపాలన వ్యవహారాలు బాధ్యతలపై శిక్షణ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా పెరక సంఘం నందు నూతనంగా ఎన్నికైన జిల్లా కార్యవర్గం యొక్క పదవి స్వీకారం ప్రమాణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. డివిజన్ నెంబర్ 1 ఖానాపూర్ నందు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి సభా కార్యక్రమంలో పాల్గొన్నారు. డివిజన్ నెంబర్ 1 కాలూరులో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. డివిజన్ నెంబర్ 13 సారంగపూర్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి సభా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు మన గవర్నమెంట్ కూడా ఉంది కాబట్టి మన కార్పొరేటర్ కూడా మన పార్టీ వాడు ఉంటే మీకు అభివృద్ధి ఎక్కడ కూడా ఆగకుండా తొందరగా చకచక పనులు అవుతూ ఉంటాయి. కాబట్టి అర్థం చేసుకొని మీరు మరి కాంగ్రెస్ పార్టీకి సహకారం చేస్తే ఇంకా అందరి సహకారం ఉంటుంది, పార్టీ సహకారం కూడా ఉంటుంది, ప్రభుత్వం సహకారం ఉంటుంది. ఇక మీరు మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడితే మాత్రం అది నష్టం. మరి ఇక మరి అంటే సారంగపూర్ గ్రామానికి అందరు కూడా జరుగుతుంది కాబట్టి అది పద్ధతి కాదు. కాబట్టి ఇవాళ మేము వచ్చింది ఏంది మీ సమస్యలు వినడానికి, ఇంకేమైనా సమస్యలు ఉంటే పరిష్కరించడానికి. ఇవాళ చెప్పారు ఇంకా కొంతమంది ఇండ్లు రాలేదని చెప్తున్నారు, అందరు కూడా ఇండ్లు ఇస్తాం. నిజామాబాద్ నగరంలో TUFIDC నిధులతో వివిధ డివిజన్లలో మంజూరైన పనులను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ శంకుస్థాపనలు చేశారు. నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ ఈ రోజు నిజామాబాద్ నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. TUFIDCలో డివిజన్ కి ₹1 కోటి మంజూరైన అభివృద్ధి పనులకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ శంకుస్థాపనలు చేశారు. మొదట 19వ డివిజన్ మారుతి నగర్ రోడ్ నెంబర్ 5 యాక్టర్ శ్రీముఖి గారి ఇంటి దగ్గర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 20వ డివిజన్ ఎల్లమ్మగుట్టలో సిసి రోడ్డు డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. 36వ డివిజన్ నాందేడ్వాడలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. అలాగే 34వ డివిజన్ మిర్చి కాంపౌండ్ లో, 49వ డివిజన్ కసాబ్ గల్లీలో, 50వ డివిజన్ బ్రహ్మపురిలో, 27వ డివిజన్ వార్ని చౌరస్తాలో, 8వ డివిజన్ సాయి నగర్ లో, 46వ డివిజన్ ముదిరాజ్ గల్లీ పోచమ్మ గల్లీలో, 44వ డివిజన్ ఖలీల్ వాడిలలో సీసీ రోడ్లు డ్రైనేజీ పనులను కార్పొరేషన్ అధికారులు స్థానిక నాయకులతో కలిసి నిర్మాణ పనుల కోసం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. ఒక్కొక్క డివిజన్ అభివృద్ధి కోసం ₹1,20,00,000 నిధులతో ఈ పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే వివరించారు. బోధన్ పట్టణ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, షకీల్ హయాంలో మంజూరైన పనులను కూడా నిలిపివేసి ప్రజలను శిక్షిస్తోందని బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బోధన్ పట్టణంలో జరిగిన బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ బోధన్పై గులాబీ జెండా ఖాయం అన్నారు. బోధన్ టౌన్ మీటింగ్ చూస్తుంటే నియోజకవర్గ జిల్లా స్థాయి సభల ఉందని, ప్రజల ఉత్సాహం చూస్తుంటే బోధన్ మున్సిపాలిటీపై 3వ గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. షకీల్ నాయకత్వంలో 36 మంది కౌన్సిలర్లు భారీ మెజారిటీతో గెలవడం తథ్యమన్నారు. కేసీఆర్, కేటీఆర్ సహకారంతో షకీల్ బోధన్ అభివృద్ధికి 100 కోట్లు మంజూరు చేయించారని, అందులో 60 కోట్ల పనులు పూర్తయ్యాయని గుర్తు చేశారు. అయితే గత 2 ఏళ్లుగా ఇక్కడి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన 40 కోట్ల పనులను చేయకుండా అడ్డుకుందని విమర్శించారు. రోడ్లన్నీ గుంతలమయంగా మారినా కనీసం మరమ్మతులు కూడా చేయలేని దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, కేవలం దోచుకోవడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. సివిల్ సప్లై
లిక్కర్ బొగ్గు కుంభకోణాల్లో మంత్రులు సీఎం వాటల కోసం కొట్టుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రేవంత్ రెడ్డిల మధ్య వాటాల పంపకాల్లో తేడాలు వచ్చి రోడ్డున పడ్డారని ఎద్దేవా చేశారు. షకీల్ హయాంలో పగడపల్లి వద్ద నదిపై చెక్ డ్యాం నిర్మించి రైతులకు మేలు చేశామని, ఇప్పుడున్న ఇరిగేషన్ శాఖ మంత్రి స్థానిక పెద్ద మనుషులు ఒక్క కొత్త చెక్ డ్యాం ఎందుకు కట్టలేకపోయారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ పట్టుకొని తిరిగిన చరిత్ర రేవంత్ రెడ్డిదని, అటువంటి వ్యక్తికి బీఆర్ఎస్ జెండాను తాకే నైతిక అర్హత లేదని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. గత 2 ఏళ్లలో కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. ఓటుకు నోటు దొంగ రేవంత్, తెలంగాణ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కొనడానికి డబ్బు సంచులతో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని ఆయన ఒక తెలంగాణ ద్రోహి అని విమర్శించారు. చంద్రబాబు నాయుడు చెప్పు చేతల్లో నడిచే రేవంత్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు షకీల్, జిల్లా పార్టీ అధ్యక్షులు జీవన్ రెడ్డి, గణేష్ గుప్తా, మాజీ ఎమ్మెల్సీ విజయ్ గౌడ్, గిరిదావర్ గంగారెడ్డి, నర్సింగ్రావు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ ప్రతినిధులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని తిట్టనోరు లేరు. మళ్ళా బీఆర్ఎస్ పార్టీ రావాలా, మళ్ళా కేసీఆర్ రావాలి, మళ్ళా బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డటువంటి కౌన్సిలర్లు గెలవాలి, మున్సిపల్ చైర్మన్లు గెలవాలి అన్న ఆలోచన ప్రతి దగ్గర కూడా కనిపిస్తా ఉన్నది అని చెప్పి మీ అందరినీ మనవి చేస్తా ఉన్నా. ఇవాళ బోధన్ పట్టణంలో కూడా నాకేమాత్రం డౌట్ లేదు, షకీల్ గారి నాయకత్వంలో ఇక్కడ నిలబడ్డటువంటి 36 మంది కౌన్సిలర్లు మెజారిటీ, మంచి మెజారిటీతో విజయం సాధిస్తారనే పూర్తి నమ్మకం నాకు ఉన్నదే. బోధన్ మున్సిపాలిటీ మీద 3వసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని మీ అందరినీ చూస్తే నాకు అర్థమవుతుందని చెప్పి మనం వేస్తా ఉన్నా. హ్యాట్రిక్ విజయం తీసుకోవాలి, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు అని చెప్పి మీ అందరికీ మనం వేస్తా ఉన్నాం. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కాంగ్రెస్ కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఫిబ్రవరి నెలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగిందని, అందులో భాగంగానే రాష్ట్రంలోని సుమారు 116 మున్సిపాలిటీలకు 7 నగర కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, మన నిజామాబాద్ జిల్లాలో 3 మున్సిపాలిటీలు, ఒక నిజామాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు జరగడం జరుగుతుందని, దీనికి సంబంధించి బోధన్ మున్సిపాలిటీకి జనరల్ నిజామాబాద్ మున్సిపాలిటీకి మహిళా జనరల్, ఆర్మూర్ భీమ్గల్ మున్సిపాలిటీలకు మహిళా జనరల్ రావడం జరిగిందని, వీటిని మొన్ననే అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగం సమక్షంలో రిజర్వేషన్ ప్రక్రియను డ్రా ద్వారా అందరికీ వివరించడం జరిగిందని, బోధన్ మున్సిపాలిటీలో 38 వార్డులు, నిజామాబాద్లో 60 డివిజన్లు, ఆర్మూర్లో 36 వార్డులు, భీమ్గల్లో 12 వార్డులు ఉన్నాయని, ఎక్కడ ఏ రిజర్వేషన్ ఉందో అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు తమ పట్టణాల అధ్యక్షులకు దరఖాస్తులు ఇవ్వాలని, ఇప్పటికే నిజామాబాద్, భీమ్గల్, ఆర్మూర్ పట్టణాలలో దరఖాస్తుల ఆహ్వానం మొదలైంది అని, కావున వెంటనే ఆశావాహులు తమ దరఖాస్తులను అధ్యక్షులకు సమర్పించాలని నాగేష్ రెడ్డి తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో 70% సర్పంచులు కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడం జరిగిందని, అందులో భాగంగానే నిజామాబాద్లో 545 స్థానాలలో 360 స్థానాలు కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడం జరిగిందని, దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అమలు చేస్తున్న విషయాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్లడం జరిగిందని, అందులో 80% వాగ్దానాలు నెరవేర్చడం జరిగిందని, గ్రామ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో మహిళలకు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ అందించడం జరుగుతుందని, రేషన్ కార్డు ఉన్న వారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుందని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందించడం జరుగుతుంది అని, పేద ప్రజల కోసం రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని, గతంలో రేషన్ కార్డులు ఉన్న వారికి దొడ్డు బియ్యం ఇస్తే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత భారమైనా భరించి సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది అని నాగేష్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ లో కాంగ్రెస్ కార్పొరేటర్లు గెలిస్తే మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధిలో
ముందుకు తీసుకువెళ్దామని మిగిలిన 3 మున్సిపాలిటీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కైవసం చేసుకుంటుంది అని నగేష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, నుడా చైర్మన్ కేశవేణు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజారెడ్డి గారు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావేద్ అక్రమ్, ఏఐసిసి కోఆర్డినేటర్ గన్రాజ్, ఎస్టీసీఎల్ జిల్లా అధ్యక్షులు యాదగిరి, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు రాజ్ నరేందర్ గౌడ్, సేవాదల్ జిల్లా అధ్యక్షులు సంతోష్, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు లింగం, జిల్లా ఫిషరీస్ చైర్మన్ శ్రీనివాస్, సుమన్, ఎజాజ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులకు ఎవరైతే మేము అభ్యర్థిగా ఉండి కాంటాక్ట్ చేస్తామనుకుంటున్నారో మరి దానికి సంబంధించిన బోధన పట్టణం సంబంధించిన బోధన నగర అధ్యక్షుడు అక్కడ పాషాబాయ్ ఉన్నారు. వారికి మీ యొక్క రిజర్వేషన్ ఏ వార్డులు ఏమేమి ఉన్నదో మరి ఎవరెవరు అరువులో అప్లికేషన్ ఇచ్చుకోవాలని మేము సభకు తెలుపుతున్నాం మీ ముఖంగా. మరి అదేవిధంగా నగరంలోనే మరి ఈ యొక్క ప్రక్రియ చాలా అయింది. మరి అదేవిధంగా ఆర్మూర్లో కూడా మొన్ననే తీసుకోవడం జరిగింది. సుమారు 300 అప్లికేషన్ వచ్చిన అక్కడ. మరి అదేవిధంగా భీమ్గల్లో కూడా తీసుకోవడం జరిగింది. మరి అన్నిటి కూడా ఈ 2 సంవత్సరాల్లో మా కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొన్ననే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. దాంట్లో తెలంగాణ మొత్తంలో 70% సర్పంచులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం జరిగింది. పెరిక సంఘం నూతన కార్యవర్గ సభ్యులు ఐక్యంగా అభివృద్ధి చెందాలని పలువురు ప్రజాప్రతినిధులు కోరారు. నిజామాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీలో నిజామాబాద్ జిల్లా పెరిక సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. నూతన అధ్యక్షుడిగా మైదం రాజన్న, ప్రధాన కార్యదర్శిగా అల్లె రమేష్, కోశాధికారిగా వేణు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్ బిన్ హందన్, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ హాజరై మాట్లాడుతూ పెరిక సంఘం కులస్తులు ఐక్యంగా సంఘాభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పెరిక కులస్తులు పాల్గొన్నారు. అంటిపెట్టుకున్నటువంటి వర్గం కులం ఏదన్నా ఉంది అంటే పెరిగి వాళ్ళని చెప్తారు. అంటే రామచంద్రపల్లి దగ్గర నుంచి మొదలు పెడితే మధ్యలో మాదాపూర్ కానీ, కేశపల్లి కానీ, నల్లవెల్లి కానీ అక్కడక్కడ కొంతమంది ఉన్నా అంత అనుబంధం ఉన్నటువంటి కుటుంబాలను మాత్రం నేను చెప్తాను. మిగతా వాళ్ళలో కొన్ని మార్పులు చేర్పులు చూశాను కానీ ఈ వర్గంలో మాత్రం ఆఖరిదాకా మార్పు నేను చూడలేదు. ఆ విధమైనటువంటి అనుబంధం ఉన్నటువంటి వాళ్ళుగా నేను మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక స్క్రీనింగ్ కమిటీలదే తుది నిర్ణయం అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. త్వరలో జరగబోయే మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలలో కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం టీపీసీసీ ఆధ్వర్యంలో స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేశామని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కమిటీ ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి పార్లమెంటుకు ఇన్ఛార్జ్ మంత్రి, చైర్మన్గా, పార్లమెంట్ పరిధిలోని డీసీసీ అధ్యక్షులు, కన్వీనర్లుగా, పార్లమెంట్ నియోజకవర్గంలోని ఎంపీ, ఎమ్మెల్యేలు పోటీ చేసిన అభ్యర్థులు, సీనియర్ నాయకులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. టికెట్ల ఎంపికలో కమిటీదే కీలకమైన పాత్ర ఉంటుందన్నారు. స్విమ్మింగ్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కలిగిన జిల్లా వాసి రిత్వికను అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ అభినందించారు. ఇందూరు జిల్లా నగరం అంటేనే క్రీడాకారులకు, కళాకారులకు, కవులకు, యోగాలో రాణించే వారికి పుట్టినిల్లు లాంటి గడ్డ అని నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. ఇటీవల నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం బినోల గ్రామానికి చెందిన రిత్విక చిన్నారి రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో స్విమ్మింగ్ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభను కనబర్చి భారతదేశానికే కాకుండా ఇటు తెలంగాణకు మరియు ఇందూరు నగరానికి చక్కని పేరు, ప్రతిష్టలు తీసుకురావడం జరిగిందని ఎమ్మెల్యే అభినందించారు. సోమవారం ఎమ్మెల్యే కార్యాలయానికి స్విమ్మింగ్ కోచ్తో పాటు సహా స్విమ్మింగ్ కీలకారిణి రిత్విక ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందూరు జిల్లా అంటేనే అన్ని క్రీడలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు తమ ప్రతిభను చాటి ఎన్నో పథకాలు, అవార్డులు తీసుకువచ్చారని, ప్రస్తుతం రుత్విక అనే చిన్నారి సైతం జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు తీసుకురావడం జరిగిందని ఆయన అభినందించారు. అలాగే ఆమె అంతర్జాతీయ స్థాయిలో సైతం స్విమ్మింగ్లో చక్కని ప్రతిభ కనబర్చి విజయం సాధించి అవార్డులు తీసుకురావడం జరిగిందని ఆయన అన్నారు. అది ఇందూరు అర్బన్ నియోజకవర్గం నుండి ఎన్నో మోడల్స్ను తీసుకువస్తున్న క్రీడాకారులు చూస్తూ ఉంటే తనకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు.
కీర్తివిక తండ్రి తనకు గత 20 ఏళ్లుగా మంచి పరిచయం ఉన్న వ్యక్తి అని, ఇక స్విమ్మింగ్లో రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని గత 7-8 సంవత్సరాలుగా పట్టుదలతో రిత్విక నిరంతరం స్విమ్మింగ్కు సమయం కేటాయించడం తాను ప్రత్యక్షంగా చూశానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. క్రీడలు అంటే మానసిక దృఢత్వం, శారీరకంగా విద్యపైన కూడా చాలా యాక్టివ్గా ఉంటారని ఆయన అన్నారు. ఇక గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ ఖేలో భారత్ గ్రామీణ స్థాయిలో ఉన్న క్రీడాకారులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తీసుకువచ్చేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఏది ఏమైనా స్విమ్మింగ్లో ఎన్నో మోడల్స్ సాధించిన రిత్విక ఆరోగ్యపరంగా ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్భంగా ఆమెను స్విమ్మింగ్ అసోసియేషన్ వారిని ప్రత్యేకంగా అభినందించారు. గత 20 సంవత్సరాల నుండి పరిచయం. ఈ అమ్మాయి ఇప్పుడు ఏదైతే రితిక ఉందో అనేక సార్లు కలిసి ఆమె గత 7-8 సంవత్సరాల క్రితం అప్పటి నుంచి ఆమె గోల్ సాధించాలనే లక్ష్యం, ఒక పట్టుదల నేను చూడడం జరిగింది ప్రత్యక్షంగా. వారికి ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు, స్విమ్మింగ్ అసోసియేషన్ సభ్యుల ప్రోత్సాహం ఉండడం, అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ముఖ్యంగా నాకు కూడా చాలా గర్వకారణం. అర్బన్ నుండి ఎప్పుడు ఈ మెడల్స్ వారు నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో తీసుకొచ్చినప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవుతాం. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదుదారుల నుండి 33 ఫిర్యాదులను స్వీకరించామని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేయడమైనది. సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల యొక్క ఎస్ఐ మరియు సిఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని మరియు పరిష్కారానికి సూచనలు చేయడం జరిగింది. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీస్ సేవల్ని వినియోగించుకుంటూ వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ పనిచేస్తుందని పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ గారు తెలియజేశారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలియజేశారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో వ్యవస్థాపకులు శ్రీ కేదారానంద స్వామీజీ ఆధ్వర్యంలో మౌని అమావాస్య పూజలు ఘనంగా నిర్వహించారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ కేదారానంద స్వామి ఆధ్వర్యంలో మౌని అమావాస్య పూజలను ఘనంగా జరుపుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు శ్రీ కేదారానంద స్వామీజీ చేతుల మీదుగా కేదారేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం ఈ పూజ నిర్వహించిన తర్వాత భక్తులకు దర్శనం ఇచ్చారు. మౌని అమావాస్య సందర్భంగా భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. మండపంలో శివారాధన చేసిన అనంతరం భగవంతునికి సేవ చేస్తే సన్మార్గంలో నడుస్తారని స్వామీజీ బోధన చేశారు. అనంతరం వేలాదిగా తరలివచ్చిన భక్తులకు శ్రీ కేదారానంద స్వామీజీ చేతుల మీదుగా భక్తులకు నుదిటిపై బొట్టు పెట్టి ఆశీర్వదించారు. ఆశ్రమ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 73 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్తో పాటు సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిజ్ఞాన్ మాల్వియా, అదనపు డీసీపీ బస్వారెడ్డి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, నిజామాబాద్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, బోధన్ ఏసీపీ శ్రీనివాసులకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో 75 అర్జీలను స్వీకరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆశీష్ స్వాంగన్ అన్నారు. కామారెడ్డిలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీలను అర్జీదారుల నుండి స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు ఇస్తూ తక్షణమే స్పందించి పరిష్కరించాలని తెలిపారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆర్డీఓ వీణా, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పకడ్బందీ ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
సమీకృత నిజామాబాద్ జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ పరేడ్ మైదానంలో జరిగే రిపబ్లిక్ డే వేడుక సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా అట్టహాసంగా వేడుకలు జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వివిధ వర్గాల వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా సమగ్ర వివరాలతో జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించేందుకు గాను శాఖల వారీగా పరిమితితో కూడిన ప్రతిపాదనలు పంపించాలని అన్నారు. సమర్థవంతంగా విధులు నిర్వహించిన సిబ్బందికి ప్రాధాన్యతనిస్తూ ఈ నెల 21వ తేదీలోగా పేర్లను ప్రతిపాదనల రూపంలో సిఫార్సు చేయాలని అధికారులకు సూచించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. దేశభక్తిని చాటేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారికి సూచించారు. వ్యాపారం, వృత్తి, సేవ ఆమె ప్రవృత్తిగా ఆమె అందరి మన్ననలు పొందుతున్నారు. సామాజిక సేవే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, సేవకురాలు నల్ల స్రవంతి రెడ్డిపై K6 అందిస్తున్న స్పెషల్ ఫోకస్. నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నల్ల దినేష్ రెడ్డి సతీమణి నల్ల స్రవంతి రెడ్డి ఆమె చేసిన సేవలపై K6 అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. కోవిడ్ సమయంలో ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతమైన ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్ కొరత తీవ్రంగా ఉంది. రోగులు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ఆక్సిజన్ దొరికేది కాదు. ఈ విషయాన్ని తెలుసుకున్న నల్ల స్రవంతి రెడ్డి 50 లక్షల ఖర్చుతో అక్కడ ఒక ఆక్సిజన్ జనరేటర్ మరియు డీజిల్ పవర్ జనరేటర్ను ఏర్పాటు చేయించారు. దానితో చుట్టుపక్కల 50 గ్రామాల పేషెంట్లకు 24 గంటలు నిరంతరాయ ఆక్సిజన్ సిలిండర్ సప్లై ఉచితంగా లభించింది. ఇది తను చేసిన ఎన్నో సేవలలో అత్యంత సంతృప్తికరమైనది మరియు మాతృత్వ మధురిమలను జ్ఞాప్తికి తెచ్చేది అని స్రవంతి రెడ్డి అన్నారు. అలాగే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని అంకాపూర్లోని లాలన ఉచిత వృద్ధాశ్రమం నిర్వాహకులు అడిగిన తడవే తన వంతుగా 55 లక్షల రూపాయలు విరాళం ఇచ్చిన దాత జెండ బాలాజీ గుడి పునర్నిర్మాణంలో తన వంతు సేవగా ఆలయ ప్రధాన ద్వారాన్ని సమర్పించినారు. అలాగే ఉత్తర ద్వారాన్ని కూడా స్వామివారి సేవలో సమర్పించడానికి అంగీకరించారు. వీరి తాత పొద్దుటూరి చిన్నారెడ్డి నిజామాబాద్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ సొసైటీకి ప్రధాన దాత, వ్యవస్థాపక సభ్యుడు. వీరి అడుగుజాడల్లో నడుస్తూ ఎంతో మంది పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తూ చదివించి విదేశాలకు కూడా పంపారు. అలానే తమ సంస్థల ఉద్యోగులకు ప్రతి సంవత్సరం పిల్లల చదువులకు సహకరిస్తారు. అంతేకాదు కోవిడ్ సమయంలో 62 రోజులు తమ వ్యాపారాలు మూసి ఉంచారు. అప్పుడు తమ ఉద్యోగులు నెల జీతం మీదే బతుకుతారు. అలాంటిది జీతాలు రాకపోతే ఎలా అని స్పందించి ఉద్యోగులందరికీ ప్రతి నెల వారి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయించారు. సంస్థ నష్టాలు కాదు, ఉద్యోగుల కష్ట సుఖాలు నాకు ముఖ్యము అన్న ఉద్దాత హృదయము వారిది. తెలంగాణ ఆటోమొబైల్ రంగంలో ఇది ఒక సంచలనమైంది. అంతేకాకుండా తాము అద్దెకున్న అన్ని స్థలాల యాజమానులకు కూడా కోవిడ్ సమయంలో అద్దె చెల్లించిన ఆదర్శప్రాయులు వారు. చౌరస్తాలో మండుటెండలో డ్యూటీపై ఉన్న పోలీసు అధికారులకు అందరికీ అన్ని రోజులు తమ ఉద్యోగస్తుల ద్వారా మజ్జిగ, పండ్ల రసాలు అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం అందివచ్చిన రాజకీయం అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తరపున మేయర్గా రంగంలోకి దిగేందుకు సిద్ధం అయ్యారు. నగర అభివృద్ధి ధ్యేయంగా అందరి అండదండాలతో హైకమాండ్ అడుగుజాడల్లో నడుచుకుంటూ అందరినీ కలుపుకొని పోతున్న స్రవంతి రెడ్డి నగర అభివృద్ధి కోసం పనిచేసేందుకు ముందుకు వస్తున్నారు. ఆమెను ఆదరించాలని పలువురు కోరుకుంటున్నారు. అభివృద్ధికి పాటుపడాలని ఆశిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని అమ్మా వెంచర్లో శరవేగంగా శ్రీ వారాహి దేవాలయ నిర్మాణం కావడం ఇందూరు ప్రజల అదృష్టమని ప్రముఖ అర్చకులు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని అమ్మా వెంచర్లో వారాహి మాత దేవాలయం శరవేగంగా నిర్మాణం జరుగుతుంది. మంచాల జ్ఞానేందర్ సహకారంతో ఈ ఆలయం నిర్మాణం అవుతుందని అర్చకులు తెలిపారు. ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారి అభిషేకం జరుగుతుందన్నారు. అమ్మవారిని కొలిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని అన్నారు. భక్తుల కొంగు బంగారంగా ఈ ఆలయం విరజిల్లుతుందని, దేవాలయ నిర్మాణం కూడా తొందరలోనే పూర్తవుతుందన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రజలు ఈ దేవాలయ నిర్మాణం అదృష్టంగా భావించి మొక్కులు చెల్లించుకొని శాంతిగా జీవించాలని కోరారు. కౌల్పూర్ ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణంను తన స్వంత నిధులతో చేపడతానని ఎన్ఆర్ఐ గండ్ర ప్రేమ్ సాగర్ రావు అన్నారు.
కోల్పూర్ గ్రామంలో నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు మన గ్రామ పాఠశాల ఆవరణంలో గండ్ర ప్రేమ్ సాగర్ రావు గారిని సన్మానించి పాఠశాలలోని వివిధ సమస్యలను తెలపడం జరిగింది మరియు నూతన పాఠశాల భవన నిర్మాణానికి తన వంతు సహాయం కోరడం జరిగినది. అందుకు సాగర్ రావు స్పందించి నూతన భవన నిర్మాణానికి పూర్తి బాధ్యత వహించి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నరేష్ కుమార్, అన్నపూర్ణ, గ్రామ వీడీసీ సభ్యులు, యూత్ సభ్యులు, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు శశికళ పాల్గొన్నారు. సిరికొండలో సీఎం కప్ గ్రామ స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. సిరికొండ మండల కేంద్రంలోని ప్రతిభ హై స్కూల్లో ఉన్నత పాఠశాల పిడి అబ్బయ్య ఆధ్వర్యంలో సీఎం కప్ గ్రామ స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిరికొండ సర్పంచ్ సాయి చరణ్ హాజరై క్రీడలను ప్రారంభించారు. అనంతరం పీటీ ప్రశాంత్ మాట్లాడుతూ సీఎం కప్ గ్రామీణ క్రీడలను ప్రారంభించడం జరిగిందని, ఖోఖో, వాలీబాల్, కబడ్డీ క్రీడలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మోడల్ పాఠశాల, ప్రతిభ హై స్కూల్, ఆశ్రమ పాఠశాల విద్యార్థులు పాల్గొనడం జరుగుతుందని, ఈ క్రీడల్లో గెలుపొందిన జట్లు మండల స్థాయిలో పాల్గొంటారు అన్నారు. అలాగే మన మండలంలోని క్రీడలలో ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయిలో పాల్గొని మన జిల్లాకు, మన మండలానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు ప్రశాంత్, అనిల్, శ్రీలత, కిషన్ విద్యార్థులు పాల్గొన్నారు. ప్రారంభమైనటువంటి కబడ్డీ, ఖో, వాలీబాల్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా సీనియర్ పీడీ అయిన అబ్బండ సార్ ఆధ్వర్యంలో, అదేవిధంగా పాలకవర్గ సర్పంచ్ సాయి చరణ్ సార్ గారి ఆధ్వర్యంలో కూడా నేడు మన స్కూల్లో ప్రారంభమైనాయి. ఇందాకే చూసుకున్నట్లయితే ర్యాలీస్ ప్రకారం ఈ యొక్క విన్నర్ టీంను మండల లెవెల్లో 28, 29, 30 తారీఖు నాడు జరగబోయే సిరికొండ మండల లెవెల్ స్థాయిలో ఈ విన్నర్ టీంలు పాల్గొంటాయని సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో మన విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి కుమారుడి జ్ఞాపకార్థం ఓ తండ్రి ప్రతి 7 సేవ కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని ఇంద్రాపూర్ కాలనీలో శ్రీనివాస్ పెద్ద కుమారుడు సాయి కృష్ణ 8వ జయంతి సందర్భంగా యాచకులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, మా కుమారుడు సాయి కృష్ణ జ్ఞాపకార్థం ప్రతి 7 సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్, పర్మయ్య, డి సుదర్శన్, శంకర్, ప్రదీప్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా యొక్క పెద్ద అబ్బాయి చనిపోయిన రోజున కనుక ఈ రోజుకు 8 సంవత్సరాలు అవుతుంది. 19 తారీఖు జనవరి 2018 నాడు చనిపోయినరు. అందువల్ల ప్రతి సంవత్సరము నేను మా అబ్బాయి పేరు మీద అన్నప్రసాద కార్యక్రమం చేస్తాను. అందుకు ఈరోజు ప్రత్యేకంగా మా కొలీగ్స్ కూడా నాతోని పాటు పార్టిసిపేట్ చేయడం జరిగినది. బీర్కుల్ మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించి అక్కడే పడుకున్న విచిత్ర ఘటన. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో తాళం వేసిన పాత ఇంట్లో వెనుక గోడ దూకి దొంగతనానికి వెళ్లి తాగిన మైకంలో బయటకు వెళ్లలేక ఇంట్లోనే పడుకున్నాడు దొంగ. ఇంటి యజమాని మాలి పటేల్ కొత్తగా నిర్మించిన ఇంట్లోకి మారాడు. పాత ఇంట్లో తాళం తీసి దీపం పెట్టడానికి వెళ్ళగా ఇంట్లో ఉన్న వంట, పూజ సామాగ్రి, చిల్లర డబ్బులు సంచిలో నింపుకొని పడుకొని కనిపించాడు దొంగ. మాలి పటేల్ పోలీసులకు సమాచారం ఇచ్చి దొంగను పట్టించాడు. ఇంటి దగ్గరికి వచ్చి దర్వాజా లాక్ తీయంగానే వాళ్ళ లోపలికి లాక్ వేసింది ఉన్నదో ఎట్లా తెలియకపోయి మళ్ళీ అటు ఇటు ఇంటి చుట్టూ తిరిగి వచ్చి వేరే పిల్లల దొరికొచ్చి మళ్ళీ అక్కడ ఇంటి చుట్టూ తిరిగితే పక్క బాయికాడి దర్వాజా నుంచి లోపలికి వచ్చిండు. ఎంతమంది వచ్చిండ్రో తెలియదు. అక్కడి నుంచి వచ్చి మేము కూడా వచ్చినాం. ఎస్ఐకి వాళ్ళకి ఫోన్ చేసినాం. ఫోన్ చేయగానే వేరే పిల్లలు, సర్పంచు, మా కొడుకు అందరూ ఒక 20-30 సైకిల్ మోటార్ వచ్చి చూసేటల కంటే అడవి లోపలనే పండుకొని ఉన్నాడు. వానికి ఇక పట్టుకొని వెళ్ళి టౌన్లో అప్పచెప్పిండ్రు. దూద్గాం వద్ద రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా వాహనదారులకు పోలీసులు అవగాహన కల్పించారు. అరైవల్ లైవ్ ప్రోగ్రాంలో భాగంగా దూద్గాం దగ్గర నేషనల్ హైవే 44 రోడ్డు వద్ద బ్లాక్ స్పాట్ అయిన కోతిదేవుని వద్ద మెండోరా ఎస్ఐ సుహాసిని ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో ఆర్మూర్ రూరల్ సిఐ జాన్ రెడ్డి రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించడం జరిగింది. రోడ్డు ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన బాధితులతో మాట్లాడారు. పోచంపాడుకి చెందిన మహమ్మద్ జహాంగీర్ రోడ్డు ప్రమాదంలో తన కొడుకును కోల్పోయారని, గత 3 నెలల క్రితం పోచంపాడులో తన కొడుకు హెల్మెట్ ధరించకుండా బైక్ రైడ్ చేస్తూ అదుపు తప్పి డివైడర్ను గుద్దుకోగా అక్కడికక్కడే చనిపోయాడని ఆయన బాధపడ్డారు. హెల్మెట్ ధరించకపోవడం వల్లనే తన కొడుకును కోల్పోయారని బాధపడ్డారు.
ఆర్మూర్ సిఐ ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని తమ ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో నూతన సర్పంచులు, వార్డు సభ్యులు, వాహనదారులు ఎక్కువ సంఖ్యలో హాజరు కావడం జరిగింది. 10వ తరగతి విద్యార్థులు బాగా చదివి ఉన్నతంగా రాణించాలని సిఐ శ్రీనివాస్ సూచించారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని ఆకుల కొండూరు కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయాన్ని రూరల్ సిఐ శ్రీనివాస్ సందర్శించే విద్యార్థులతో తన అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు రానున్న బోర్డు పరీక్షలో ఉత్తమ మార్కులు సాధించి మంచి భవిష్యత్తు పునర్నిర్మాణానికి బాటలు వేసుకోవాలన్నారు. ఉన్నతంగా చదివి స్థిరపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొండూరు మాజీ సర్పంచ్ అశోక్, మాణిక్రావు, హనుమన్లు, చంద్రకాంత్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో సీఎం కప్ 2025 టార్చ్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు టార్చ్ ర్యాలీ నిర్వహించారు. క్రీడా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, క్రీడాకారులు లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎడపల్లి ఎంపీడీఓ, తహసీల్దార్లు పేర్కొన్నారు. ఈ రోజు చీఫ్ మినిస్టర్ కప్ 2025 కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన టార్చ్ ర్యాలీ నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు ఘనంగా కొనసాగింది. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీఓ శంకర్ నాయక్ మాట్లాడుతూ క్రీడలు యువతకు శిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. సీఎం కప్ 2025 ద్వారా గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు రాష్ట్ర స్థాయి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. మండల స్థాయిలో క్రీడా వసతులు మెరుగుపరచడంతో పాటు ప్రతిభ గల క్రీడాకారులకు అన్ని విధాల ప్రోత్సాహం అందించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. విద్యతో పాటు క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించాలని కోరుతున్నాం. అనంతరం ఎడపల్లి తహసీల్దార్ దత్తాత్రి మాట్లాడుతూ క్రీడా రంగం ద్వారా యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం క్రీడాకారులకు కోసం ప్రత్యేక విధానాలు అమలు చేస్తుంది. సీఎం కప్ వంటి కార్యక్రమాలు గ్రామ స్థాయి నుంచే దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తున్నాయి. క్రీడల్లో రాణించే విద్యార్థులకు భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు, రిజర్వేషన్లు, ప్రోత్సాహకాలు లభిస్తాయి. తల్లిదండ్రులు కూడా పిల్లలను క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. చదువు, క్రీడలు రెండు సమానంగా ముందుకు సాగితేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ టార్చ్ ర్యాలీలో ఎడపల్లి గ్రామ సర్పంచ్ కందగట్ల రామచందర్, పంచాయతీ కార్యదర్శులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. టార్చ్ ర్యాలీ గురించి ర్యాలీ తీయడం జరిగింది. 26 జనవరి లోపల ప్రతి గ్రామం నుంచి యువతకు కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, తర్వాత అన్ని రకాల ఆటల పోటీలు నిర్వహించి గ్రామాల నుంచి మండల హెడ్ క్వార్టర్లో ఆడతారు. దీంట్లో భాగంగా ఏంటంటే మన ఎడపల్లి మండలంలో, అదేవిధంగా మన జిల్లాలో కూడా గ్రామ స్థాయి నుంచి గ్రామాల్లో ఈ స్పోర్ట్స్ని కండక్ట్ చేసి దాంట్లో విన్నర్స్ గ్రూప్ని మళ్ళీ మండల స్థాయికి ప్రమోట్ చేసి అన్ని మండలాల్లో ఉన్న విన్నర్స్ గ్రూప్ని మళ్ళీ పూర్తయిన రైల్వే డబ్లింగ్ పనులను రైల్వే సేఫ్టీ కమిషనర్ శ్రీమతి మాధవి పరిశీలించారు. నవిపేట్ మండలం యంచా గోదావరి నదిపై నిర్మించిన రైల్వే బ్రిడ్జితో పాటు నూతనంగా వేసిన రైల్వే ట్రాక్ను మరియు నవిపేటలో నూతనంగా నిర్మించిన రైల్వే స్టేషన్ను, సిగ్నల్ వ్యవస్థను ఆమె పరిశీలించారు. ఫకీరాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఎత్తు చేయడంతో పాటు పండరీపూర్ ప్యాసింజర్ ట్రైన్ ఆపాలని కోస్లీ సర్పంచ్ బాబు సింగ్ రైల్వే సేఫ్టీ కమిషనర్ శ్రీమతి మాధవికి వినతి పత్రం అందించారు. అనంతరం నవిపేట గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు రైల్వే స్టేషన్లో ఆమెను కలిసి అజంతా ఎక్స్ప్రెస్ రైలు నవిపేటలో ఆపాలని వినతి పత్రం అందించారు. రైల్వే సేఫ్టీ కమిషనర్ వెంట డిఆర్ఎం సంతోష్ కుమార్ వర్మ, డిఎంఓ విద్యాధర్, సిఏఓ రణధీర్ రెడ్డి, పలువురు అధికారులు ఉన్నారు. జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులకు అవకాశం ఇచ్చిన పార్టీలకు బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తుందని బీసీ సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులు పోటీ చేయాలి. జనరల్ స్థానాల్లో పోటీ చేయడానికి ముందుకు వచ్చిన అభ్యర్థులకు అన్ని రాజకీయ పార్టీలు తమ టికెట్లను కేటాయించాలి. జనరల్ స్థానాలు అంటే కొన్ని అగ్రవర్ణాల కులాలు వారి గుత్తాధిపత్యం అని అనుకుంటున్నారు. కానీ జనరల్ స్థానాల్లో కూడా బీసీలో ఐకమత్యాన్ని చాటి బీసీల సత్తా చూపెట్టడానికి సమయుక్తంగా ఉన్నారు. కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ జనరల్ స్థానాల్లో 50% మించి బీసీలకు అవకాశం ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోంది. ఇటీవలే జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 51% బీసీ అభ్యర్థులు జనరల్ స్థానాల్లో విజయం సాధించి తమ సత్తా చాటారు.
ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీసీ బిడ్డలు ఎంతో మంది పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. జనరల్ స్థానాల్లో బీసీలకు అవకాశం ఇస్తే తామేంటో నిరూపిస్తారు. కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ జనరల్ స్థానాల్లో బీసీలకు అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం బలపరిచిన బీసీ అభ్యర్థులకు అన్ని పార్టీల టికెట్లు వస్తే ఆ బీసీ బిడ్డలకు కూడా బీసీ సంక్షేమ సంఘం అండగా ఉంటుందని జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. ఈ పత్రికా విలేకరుల సమావేశంలో నరాల సుధాకర్తో పాటు బుస్స ఆంజనేయులు, పోల్కం గంగకిషన్, దర్శనం, దేవేందర్, కొయ్యాడ శంకర్, బగ్గలి అజయ్, శ్రీలత, చంద్రకాంత్, సాయి బసవ, కోడూరు స్వామి, బాలన్న, రేఖ తదితరులు పాల్గొన్నారు. ఏ పార్టీ టికెట్ ఇచ్చినా బీసీ స్థానాల్లో బీసీ సంక్షేమ సంఘం అభ్యర్థుల తరఫున బీసీ స్థానాల్లో నిలబడ్డ బీసీ సంక్షేమ సంఘం అభ్యర్థుల తరఫున బీసీ సంక్షేమ సంఘం పోరాడి వారం గెలిపించుకుంటామని కూడా మేము ఈ వేదిక ద్వారా తెలుపుతున్నాం. అండ్ ముఖ్యమైన అంశం ఏంటంటే జనరల్ స్థానాలంటే ఏ అగ్రవర్ణాల గుత్తాధిపత్యం కాదు. బీసీలు వెనుకకు రావద్దు. మీరు జనరల్ స్థానాల్లో కూడా నిలబడండి, మీరు అడగండి, ముందుకు వెళ్ళండి, జనరల్ స్థానాల్లో గెలవండి. మనం గ్రామ పంచాయతీలను ఆదర్శంగా తీసుకుందాం. దాదాపు 51% జనరల్ స్థానాల్లో బీసీలు గెలిచారు. అంశాపూర్ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను సన్మానించారు. జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల అంశాపూర్ నందు పాఠశాల జిహెచ్ఎంఆర్ మల్లీశ్వరి అధ్యక్షతన గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించడం జరిగింది. గ్రామ సర్పంచ్ టి శ్రీనివాస్ మాట్లాడుతూ పాఠశాలకు కావలసిన అన్ని వసతులను కల్పిస్తామని, విద్యార్థుల సంఖ్యను పెంచడంలో తాము ముందుంటామని అన్నారు. ఈ మధ్యనే లగోరీ ఆటలు రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయికి వెళ్లిన విద్యార్థులు రుచిత, శృతి, సైనిత, గోరోబా, మన్విత్, విశాల్, శ్రీకాంత్లను షాల్వా, మెమోంటోలతో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా పీడి దేవసుకన్యను షాలువాతో సన్మానించడం జరిగింది. పాఠశాల జేహెచ్ఎంఆర్ మల్లీశ్వరి మాట్లాడుతూ పాఠశాల నుండి 19 విద్యార్థులు రాష్ట్ర స్థాయి లగోరీ ఆటలు ఆడటానికి ఈ నెల 10 నుండి 12 వరకు హైదరాబాద్ సృజన హై స్కూల్లో జరిగిన పోటీల్లో పాల్గొనడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా మన నిజామాబాద్ జిల్లా నుండి మన పాఠశాల నుండి ఈ ఆట ఆడడం ఆనందంగా ఉందని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో బాలికల విభాగంలో తృతీయ స్థానం, బాలుర విభాగంలో ద్వితీయ స్థానం లభించిందని తెలిపారు. ఈ ఆట నుండి 7 విద్యార్థులు జాతీయ స్థాయి లగోరీ ఆట ఆడటానికి సెలెక్ట్ అయ్యారని తెలిపారు. వికారాబాద్లో జరిగే నేషనల్ స్థాయిలో ఆడుతారని తెలిపారు. ఈ 19 విద్యార్థులని పాఠశాల తరపున సన్మానించడం జరిగింది. వీరికి మోడల్స్, పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ మరియు కప్పు లభించిందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ విద్యార్థుల విజయానికి కారకులైన పాఠశాల పీడి దేవసుకన్య మేడంని అభినందించడం జరిగింది. ముందు విద్యార్థులు అన్ని రంగాల్లో అత్యంత స్థాయికి చేరుకోవాలని, అంతేకాకుండా పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడంలో గ్రామ ప్రజలు, వీడీసీ సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యవర్గం సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, రవిచందర్, రఘునాథ్, కాంతయ్య, శ్రీదేవి, యమున, వినోద్, సదాశివ్, దేవరాజ్, జాన్సన్, వేణుగోపాల్ రెడ్డి, రాజు మరియు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది. Very high. So only if you spend on your studies, it will not go on your way, which is existence as per your knowledge and the capability. If you do hard work on your sports, it will add another qualification, so it will enhance for the job. So once again I take this opportunity to congratulate all the students who have been promoted to the national level Lagori sport. Yeah, and also principal madam garu konni చెప్పారు సజెషన్స్. కిషాన్ గంజ్ హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కిషన్ గంజ్ హమాలీ యూనియన్ అధ్యక్షులు మాట్లాడుతూ ఈ కిషన్ గంజ్లో మేము దినసరి కూలీ హమాలీ పనులు నిర్వహించుకుంటామని తెలుపుతూ ఈ ప్రాంతంలో రోడ్లు సరిగా లేవు, డ్రైనేజ్ సరిగా లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు, ఇవన్నీ మాకు అందించాలని కాంగ్రెస్ నాయకులకు తెలుపుతూ ఈ రోజు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. మరియు వచ్చేది ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని ఎండ నుంచి రక్షించుకోవడానికి షెల్టర్ ఏర్పాటు చేయాలని హమాలీలు తెలపడం జరిగింది. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ నాయకులు వచ్చి రోడ్లకు ప్రారంభం జరిగింది, కానీ ఇంతవరకు పనులు మొదలు పెట్టడం లేదు. ఈ పనులు మొదలుపెట్టి మాకు ఇబ్బందులు తొలగించాలని హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో తెలపడం జరుగుతుంది. మా విన్నపం మన్నించి పనులు తొందరగా పూర్తి చేయాలని ధన్యవాదాలు తెలుపుతూ కోరుతున్నాం.
మాకు ఇక్కడ ఏ సౌకర్యం లేదు. కిషన్గంజ్లో గవర్నమెంట్ మాకు ఏం సౌలభ్యం చేస్తలేదు. మాకు ఏసీ లేవు, పిఏపీ లేవు, ఏం లేదు. చేస్తేనే కూలీ, లేకుండా లేదు. రోడ్ల మీద అడ్డం పడి దెబ్బలు తాకితే కూడా ఏ సేటు కూడా మాకు ఏమి ఇచ్చేటోడు కాదు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం సెబిరెళ్ళన్నా మీరు వచ్చి మీ అంతా పెద్ద మనుషులు వచ్చి మాకు రోడ్డు మాకు చూసుకోకపోతే బాగుంటుంది. లేకపోతే మేము బంద్ పెట్టుకోవాలంటే ధర్నా చేస్తాం, గంజి మొత్తం బంద్ పెడతాం సార్. రేపటి సంది బంద్ పెట్టి ఎక్కడైనా వెళ్ళిపోతాం. వేల్పూర్ ఎక్స్ రోడ్ నుండి వేల్పూర్ వరకు మార్గ మధ్యంలో రైల్వే బ్రిడ్జ్ పై ఉన్న ఇనుప చువ్వతో కూడిన గుంతను ఇతర గుంతలను వేల్పూర్ ఎస్ఐ సంజీవ్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది సహకారంతో గుంతలను వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ఈ రోజు పూడ్చివేశారు. ఇటీవల కాలంలో ప్రయాణికులకు వాహనదారులకు ఇబ్బందికరంగా మారిన బ్రిడ్జ్ వద్ద గుంతగా మారడంతో పెద్ద ఎత్తున స్థానికులకు సమస్యగా మారడంతో అటువైపు వెళ్లే వాహనదారులు చాలా ఇబ్బందికరంగా మారడంతో ఆ యొక్క గుంతని గమనించిన మండల సబ్ ఇన్స్పెక్టర్ సంజీవ్ తన సిబ్బందితో కలిసి స్వయంగా ఇసుక, కాంక్రీట్, సిమెంట్ పోలీస్ సిబ్బందితో కలిసి గుంతలు దగ్గర ఉండి పూడ్చి భవిష్యత్తులో వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా గుంత పూడ్చడం జరిగింది. వాహనదారులు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా వాహనదారులు ఎంతో ఇబ్బందికి గురైతున్నా కానీ నిమ్మకి నీరెత్తని R&B శాఖ అధికారులను మొరపెట్టుకున్నాం. గుంతలను పూడ్చలేని పరిస్థితుల్లో ఉండేనని అన్నారు. ఈ సందర్భంగా వేల్పూర్ ఎస్ఐ సంజీవ్ మాట్లాడుతూ నిజామాబాద్ సిపి ఆదేశాల మేరకు అరైవా లైవ్ అనే రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే ఒక ముఖ్యమైన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అందులో భాగంగా ఈ రోజు వేల్పూర్ ఎక్స్ రోడ్ నుండి వేల్పూర్ వరకు ఉన్న గుంతలను పూడ్చివేయడం జరిగిందని తెలిపారు. ప్రాణ నష్టాన్ని నివారించడం, సురక్షితమైన ప్రయాణాన్ని ప్రోత్సహించడం దీని ప్రధాన ఉద్దేశమని అన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని, వీటిని తగ్గించడానికి ప్రజల్లో ముఖ్యంగా యువతలో చైతన్యం తీసుకురావడం ఈ ప్రోగ్రాం లక్ష్యమని అన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు నడిపేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని అవగాహన కల్పిస్తామని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగే ఘోర ప్రమాదాల గురించి హెచ్చరించడం జరుగుతుందని, వేగం కన్నా ప్రాణం ముఖ్యమనే సందేశాన్ని ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సిగ్నల్స్, రాంగ్ రూట్ లో వెళ్లకపోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని, డ్రైవింగ్ సమయంలో ఫోన్ వాడకూడదని, పరధ్యానం వల్ల జరిగే ప్రమాదాలను ఎక్కువ అవుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో వేల్పూర్ ఎస్ఐ సంజీవ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ ఎక్స్ రోడ్ నుంచి వేల్పూర్ వెళ్ళే మధ్యలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాని మీద పెద్ద గుంత ఏర్పడింది. ఈ గుంత వలన రోడ్డుపై వెళ్ళేటువంటి ప్రయాణికులకు ఇబ్బందిగా ఉందని దృష్టిలో ఉంచుకొని ఈ రోజున నేను మరియు మా యొక్క సిబ్బందితో కలిసి సిమెంటు మరియు కాంక్రీట్ను తీసుకొచ్చి నీట్గా చేయడం జరిగింది. దయచేసి ఇటువైపు నుంచి వెళ్ళేవారు ఈ బ్రిడ్జి దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ రోడ్ వరకు ఫిబ్రవరి 22న జరిగే వాసవి సాక్షాత్కార కార్యక్రమం విజయవంతం చేయాలని వారు కోరారు. శైవక్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు, శైవక్షేత్ర పీఠాధిపతులు, భారత ధర్మదేవత బిరుదాంకితులు, పరమ పూజ శ్రీ 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 శివ స్వామీజీ, శ్రీ శైవక్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ ఐతా హైమా, నేషనల్ డైరెక్టర్స్ రాష్ట్ర కమిటీ వారు విచ్చేయనున్నారు. కావున ఉదయం 10 గంటలకు దేశంలోనే మొట్టమొదటిసారిగా జరుగుతున్న వనిత శంకరావం కరపత్ర ఆవిష్కరణ, ఫిబ్రవరి 22న వాసవి సాక్షాత్కార కార్యక్రమం విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వనిత శక్తి ఇంటర్నేషనల్ నిజామాబాద్ డైరెక్టర్స్ గ్రూప్ అధ్యక్షురాలు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీనివాస్ అన్నయ్య గారికి నా యొక్క నమస్కారములు. అలాగే ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. సంక్రాంతి అవ్వడం వల్ల కొంచెం సంతోష్ గారు చాలా ట్రై చేశారు, బట్ ఫెస్టివల్ ఒకటి లేకపోతే హైయెస్ట్ డివిజన్స్ అన్ని నిజామాబాద్లోనే 26 డివిజన్స్ ఉన్నాయి. హైయెస్ట్ డివిజన్స్ సంతోష్ గారిదే. గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ ఫర్ సపోర్టింగ్ వనితా శక్తి. మన అమ్మకు మనసారే ప్రతి నెల మన వనితా శక్తి ద్వారా ఓడిబియ్యం సమర్పిస్తున్నాము. దానికి సహకరిస్తున్న మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నిజామాబాద్ జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి కేరళ రాష్ట్రంలో పర్యటించారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా కేరళ రాష్ట్రం సందర్శన సందర్భంగా పర్యావరణం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక కమిటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమిపై అతిపెద్ద స్తనధారి అయిన బ్లూ వేల్ సుమారు 100 అడుగుల వరకు పెరుగుతుంది. బ్లూ వేల్ యొక్క ముందు తల ఖడ్గాన్ని పరిశీలించారు. ఈ నెల 25న మామిడిపల్లి వంజరి సంఘంలో వంజరి కుల సంఘ సర్వసభ్య సమావేశానికి కులస్తులు అందరూ హాజరు కావాలని
వంజరీ సంఘం నాయకులు కోరారు. నిజామాబాద్ జిల్లాలోని అన్ని గ్రామాలలో మండలాలలో నివసించే వంజరీ కులస్తులు ప్రస్తుత కార్యవర్గ కమిటీ కాలపరిమితి ముగిసినందున జిల్లా వంజరీ సంఘం మహాసర్వసభ్య సమావేశంను తేదీ 25/1/2026 ఆదివారం ఉదయం 11 గంటలకు జిల్లా వంజరీ కళ్యాణ మండపం మామిడిపల్లిలో ఏర్పాటు చేయనున్నామని అధ్యక్షుడు భూమన్న తెలిపారు. కావున జిల్లాలోని ప్రతి వంజరీ సోదరుడు ఇట్టి సమావేశానికి తప్పక హాజరు కావాల్సిందిగా ఆయన కోరారు. ఈ సమావేశంలో వ్యవస్థాపకులు కరిపే సత్యం, కార్యదర్శి దాత్రిక రాజేందర్, కోశాధికారి నవాతి నర్సయ్య, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కరిపే రవీందర్ పాల్గొన్నారు. ఎంతో ఆనందంగా ఉన్నది. మనము ప్రతి కుల సోదరుడు తలెత్తుకునే విధంగా మాకంటూ ఒక కళ్యాణ మండపం ఉన్నదనే విధంగా మనం నిర్మించుకున్నాము. ఇప్పుడిప్పుడే కళ్యాణ మండపానికి కొద్దిగా నిధులు కూడా వస్తున్నాయి. అట్టి నిధులను మనము పేదవాళ్లకు, గ్రామాలల్లో విద్యార్థులకు మనము ఒక అవకాశము మనకు వచ్చింది, ఇప్పుడే ఎదుగుతుంది. కాబట్టి మీరందరూ ఈ సమావేశానికి హాజరై మీ అమూల్యమైన సందేశాలు, సలహాలు ఇచ్చి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పేసి నేను ప్రజాసేవలో సర్పంచ్లు మమేకం కావాలని ఇందల్వాయి ఎంపీడీఓ అనంతరావు పిలుపునిచ్చారు. ఇందల్వాయి మండలంలో నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లు గ్రామీణ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తీర్చే విధంగా కృషి చేయాలని ఇందల్వాయి ఎంపీడీఓ అనంతరావు సూచించారు. ప్రజల సేవలో సర్పంచ్లు మమేకం అయినప్పుడే గ్రామాల అభివృద్ధి చెందుతాయని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసే భాగ్యం నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు దక్కడం ఎంతో గర్వంగా ఉందని, ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. నూతనంగా నియమితులైన సర్పంచ్లు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని తహసీల్దార్ వెంకట్రావు సూచించారు. ప్రతి ఒక్కరూ ప్రజాసేవకు అంకితం కావాలన్నారు. నేటి సర్పంచులే రేపటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు కావచ్చని జోషం చెప్పారు. అనంతరం అటవీ రేంజ్ అధికారి రవిమోహన్ భట్ మాట్లాడుతూ అటవీ భూమిలో అన్యక్రాంతం కాకుండా నూతన సర్పంచులు ప్రత్యేక దృష్టి సాధించాలని పేర్కొన్నారు. ఆటకు సంపద ప్రతి ఒక్కరి సంపదగా ప్రజలు భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు సుదర్శన్ నాయక్, సర్పంచ్ల ఫోరం ప్రధాన కార్యదర్శి రోహిత్ గౌడ్, సుజాత, శ్రీనివాస్, సంగీత, దిలీప్, సుజాత, శేఖర్, లోకని, గంగామణి, గంగారం, ఆరటి రఘు, శిరీష, మైపాల్ నాయక్, పాల్తెరాజు, లావుడియా గంగాధర్ నాయక్, పాటు ఉప సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, ఏపీఎం సునీత, మిషన్ భగీరథ, ఏఈ దీప్ చంద్ తదితరులు పాల్గొన్నారు. చెట్లు కొట్టినాం, భూమి దున్నుకోనియాం, మొరం కానీ ఏదైనా దయచేసి లీగల్గా ఉంటే సపోర్ట్ చేస్తాం. ఆ డిపార్ట్మెంట్ తరఫున స్పెషల్గా ఈ తాండా వాళ్ళు ఉన్నారు కూడా, జీకే తాండా, ఈ తాండా లేకుండా అన్ని ఏదైతే ఉన్న ట్రైబ్స్ తాండాలు ఉన్నాయో దయచేసి జంగల్లో కొత్తగా కొడితే మట్టుకు కఠినంగా శిక్షించబడుతుంది. ఇంతకు కొట్టినవి కూడా లీగల్ ఉన్న ఆర్ఎఫ్ఆర్ పట్టాలు అయితే ఉన్నాయో అవే దున్నుకోవాలి. మిగతా ఇల్లీగల్ చేసే మట్టుకు ఉపేక్షించేది లేదు. అంటే జనరల్ కొంత సర్పంచ్ ఏం చేసి వాగ్దానాలు చేసినట్టు మేము ఆర్ఎఫ్ఆర్ పట్టాలు ఇప్పిస్తాం, జంగల్ కొట్టనిస్తాం, అటువంటి మాత్రం కుదరదు. డిపార్ట్మెంట్ మా తరఫున దయచేసి ఎవరైనా వాగ్దానాలు చేసినా విరమించుకోవాలా. ఫారెస్ట్ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఒప్పుకునేది సమస్య లేదు. ఏదైనా ఉంటే లీగల్గా ఉంటే ఇసుక కానీ ఏదన్నా ఎంఆర్ఓ సార్ కానీ ఎంపీఓ సార్ కానీ ఆ లీగల్గా ఉంటేనే పర్మిషన్ ఇస్తుంది. మేము ఏదో చూడరు కదా, ఇంతకుముందు ఇంత ఎగ్జాంపుల్ చెప్తారు, జీకే తాండ అంటే కాజ్బాగ్ తాండ అంటే. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలు ఆలయ ప్రాంగణాన్ని పునఃప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. మేళ వాయిద్యాల నడుమ సీఎం దంపతులకు స్వాగతం పలికిన అర్చకులు, నిర్వాహకులు. ఆర్గానిక్ పసుపు పంటకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లి గంగారెడ్డి అధ్యక్షతన నిజామాబాద్లోని మొదటి వార్షికోత్సవ సదస్సులో పాల్గొన్న ఎంపీ అరవింద్, కలెక్టర్ ఇలా త్రిపాఠి. బోధన్ పట్టణ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తుంది. బోధన్ బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు. నిజామాబాద్ నగరంలోని పలు డివిజన్లలో TUFIDC నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ల శిక్షణ సమావేశానికి హాజరై పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే.
ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. నిజామాబాద్ కామారెడ్డి కలెక్టరేట్లలో సంబంధిత అధికారులను ఆదేశించిన కలెక్టర్లు. పోలీస్ ప్రజావాణి కార్యక్రమానికి 33 ఫిర్యాదులు. సిపి సాయి చైతన్య వెల్లడి. వ్యాపారం ఆమె వృత్తి, సేవ ఆమె ప్రవృత్తి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఆసుపత్రిలో 50 లక్షల రూపాయల వ్యయంతో ఆక్సిజన్ జనరేటర్ ఏర్పాటు చేసిన నల్ల స్రవంతి రెడ్డిపై కేసీ స్పెషల్ ఫోకస్. భక్తులకు కొంగు బంగారంగా శరవేగంగా నిర్మాణం జరుగుతున్న వారాహి దేవాలయం. ఇందూరు ప్రజలు అదృష్టవంతులన్న అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.